నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో టారెత్తిస్తున్న ఎండలు, బెంబేలెత్తుతున్న జనం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఎన్నికల నామినేషన్లు, ప్రచార పండుగ, పూల దండయాత్ర జోరందుకున్న వ్యాపారాలు. భీమవరం పులిమద్ది గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ తులసిరెడ్డి, అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. రానున్న ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్. ఎన్నికల సంఘం నిబంధనలు మందుబాబులకు నిరాశ. మధ్యమందక ఉసూరుమంటున్నారు మందుబాబులు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏపీ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ. చంద్రబాబు సమక్షంలో చేరిక. ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు ప్రజలు భయపడిపోతున్నారు. సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే చాలు అడుగు తీసి బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. ఇక పగటిపూట అయితే చాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతోంది. వివిధ పనుల కోసం పల్లెల నుండి పట్టానికి వస్తున్న జనం బెంబెలెత్తిపోతున్నారు. ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు రోడ్డు పక్కన ఉన్న పండ్ల రసాల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా వేసవి ఎండలతో ఇబ్బంది పడుతున్నారు. ఒంటిపూట బడులు కొనసాగుతుండటంతో ఉదయం పూట వెళ్లే సమయంలో ఏ ఇబ్బంది లేకున్నా మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఎండ ప్రభావానికి గురవుతున్నారు. ఏవైనా బయట పనులు ఉంటే ఉదయం 10-11 లోపు చెక్కబెట్టుకుని వస్తున్నారు. లేదంటే సాయంత్రం 5 తర్వాతే అడుగు తీసి బయట పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడిపోతున్నామని, అదేవిధంగా ఎండలు ఉష్ణోగ్రత తగ్గాలంటే హోమాలు చేస్తే తగ్గుతాయని పలువురు తెలిపారు. डल
ఎక్కువ సార్. ఎండ చాలా తీక్షణంగా ఉంది. ఎండలో ఉండినటువంటి తీక్షణతలో కూడా ఈ వసంత ఋతువులో ఉండేటటువంటి సూర్యుడు మిత్రుడై ఉండినప్పటికీ కూడా ఇంకా తీక్షణంగా ఉంది కావడం చేత అందరూ కూడా ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి ఈశ్వర దేవాలయంలో సహస్ర ఘటాభిషేకాలు కనుక చేయగలిగితే అక్కడ మనకంతా కూడా ఊర్లు చల్లబడతాయి, వానలు వస్తాయి అని చెప్పి శాస్త్రం. అయితే శనైశ్వరుడు కాస్త ఈ యొక్క కుంభరాశిలో ఉంటే అంతా క్షామమే. క్షామమైనప్పటికీ కూడా క్షామాన్ని దైవము ఎప్పుడూ కూడా క్షామాన్ని ఇస్తూ ఉండినా వృష్టిని కూడా ఇస్తాడు. అయితే ఆ వృష్టి అతి త్వరగా రావాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ పరమేశ్వరుడు ప్రజలకందరికీ మేలు చేస్తూ తీక్ష్ణతను తగ్గించాలి అని, ఆ తీక్ష్ణత తగ్గేటటువంటి మహామంత్రాలను దేవాలయాలలో ఉపయోగిస్తూ అందరికీ మేలు జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుణ్ణి అందరికీ స్వశక్తిని చేకూర్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎండలు అతి ఎండలు అయినాయిలే. మీ కాలంలో ఎప్పుడో చూసారా కానీ ఎండలు? ఎండలేదు అతి ఎండలు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఓటు హక్కుపై ఓటర్లకు నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అధికారి రిటర్నింగ్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని, ఓటర్లందరూ ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70% మాత్రమే పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుండి 90% వరకు పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లను నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్లు ఇంటింటికి పంపిస్తామని, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఓటరు ముందుకు రావాలని జేసీ సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో ఎన్నికల పండుగ చిరు వ్యాపారులకు ఊతమిచ్చింది. నామినేషన్లు ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం జోరందుకుంది. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలకు పూలదండలు వేయడానికి అభిమానులు కార్యకర్తలు ఎగబడ్డారు. ముందుగానే పూలదండలకు ఆర్డర్లు ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల ర్యాలీలు ముగియడంతో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు గ్రామాల్లో పూలదండలు వేసి అభిమానం చాటుకుంటున్నారు. ఇక జిల్లా స్థాయి నాయకులు వచ్చిన, పార్టీ అధినేతలు వచ్చిన, కార్యకర్తలు పూలదండలు, గజమాలలు వేసి కేరింతలు కొడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందిస్తున్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సైతం పూలకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. పువ్వులు సిద్ధం చేసి అమ్మడానికి ఎదురు చూసే పరిస్థితి లేకుండా వ్యాపారులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ దండలు, పువ్వులు తెప్పించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతోందని వ్యాపారులు సంబరపడుతున్నారు. అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభానికే విక్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత విజయం సాధించిన వారి విజయోత్సవ ర్యాలీ వరకు తమకు వ్యాపారం బాగానే సాగుతుందని పూల వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు. బాగుంది. ఎలక్షన్లు కాబట్టి కొద్దిగా ప్రచారాలు అవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ల ఆర్డర్లు అవి కడుతున్నాము. బాగానే ఉంది వ్యాపారం. బిస్కెట్లు, గజమాలలు అన్నీ కడుతున్నాము సార్. బాగానే ఉంది ఎందుకు బాగుంది? ప్రచారాలు అవి గజమాలలు అవి దండలు, బుక్కేస్లు ఎలక్షన్లు కాబట్టి కొంచెం వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. దేవుని దయ వలన పర్వాలేదు. పాటు పట్టణం కూలీలు వెళ్ళి పూల డబ్బులు వెళ్ళి పర్వాలేదు. రకంగా బాగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మెగా డిఎస్సీ అంటూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. నంద్యాల మండలం భీమవరం గ్రామ టీడీపీ నాయకులు వెంకటేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వహాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. నంద్యాల ఎన్నికల పర్యవేక్షకులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన ఎన్ఎండి ఫరూక్కు స్థానిక మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేస్తుందన్నారు. తమకు అధికారం ఇస్తే యువతకు భారీగా ఉద్యోగాల కల్పనతో పాటు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డిఎస్సీపై ఫైలుపై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 వృత్తి ఇస్తామన్నారు. 11 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఈ టైంలో ఏమొస్తాను. రానున్న ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పోస్టాఫీస్ లేదా బ్యాంకు జారీ చేసిన ఫోటో ఉన్న పాస్ పుస్తకం, హెల్త్ ఇన్సూరెన్స్, ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కార్డు, పింఛన్ మంజూరు చేసిన డాక్యుమెంటు, దివ్యాంగుల ఐడి కార్డు చూపించి ఓటు వేయవచ్చు.
ప్రచారంలో దూసుకుపోతున్న ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ వీసీ కాలనీ టీచర్స్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉర్దూ పాఠశాలలు పెంచడం జరుగుతుంది. కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేసి ఈసారి ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. हमारी पार्टी है, जरूर डाल के जिताना तुम्हें क्या मां हमारी पार्टी है, जरूर डाल के जिताना ताकत बनी है नजर सब जने आज वो ये बोलते पैसे देवे आज ले आपकी मर्जी ले सकते हैं तो लेकिन वोट मात्र मिशन डाले. ఎన్నికల సంఘం నిబంధనలు మందుబాబులకు నిరాశ కలిగిస్తున్నాయి. కావలసినంత మద్యం అందక ఉసూరుమంటున్నారు. రోజువారీ అమ్మకాల లక్ష్యం పూర్తయితే ఏ సమయంలోనైనా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేయొచ్చు. ఒకేసారి మద్యం దుకాణం ఆ రోజు మధ్యాహ్నానికే మూతపడుతోంది. ఆ సమయానికి వచ్చిన మందుబాబులు మద్యం దొరక్క ఊగిపోతున్నారు. దగ్గరలోని బెల్ట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. తనిఖీలకు భయపడి బెల్ట్ షాపుల్లో కూడా మద్యం కొరత ఏర్పడడంతో మందుబాబులు చిర్రెత్తిపోతున్నారు. ముందు కాదు ఎందుకు ఆ రూల్స్ ఎందుకు పెట్టినారు? మేము డబ్బులు కావాలి మేము ఇచ్చేది ఏడు చూస్తాయి బీదల కూడా ఫోన్ పై ఏడు చూస్తాయా? కష్టం చేస్తుంది కూడా పెద్ద సొమ్ములు ఉంటాయా? ఏమన్నా పెద్ద సొమ్ములు ఏడు చూస్తాయి? నమస్తే స్కానర్ స్కానర్ వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏపీ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యుడు, ఏపీ ఐఎంఏ శాఖ మాజీ అధ్యక్షులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుడు డాక్టర్ జి రవికృష్ణ. ఎన్డీఏ కూటమి ప్రజాగల మేనిఫెస్టోతోనే ప్రజా సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో టారెత్తిస్తున్న ఎండలు, బెంబేలెత్తుతున్న జనం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఎన్నికల నామినేషన్లు, ప్రచార పండుగ, పూల దండయాత్ర జోరందుకున్న వ్యాపారాలు.
భీమవరం పులిమద్ది గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ తులసిరెడ్డి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. రానున్న ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. ప్రచారంలో దూసుకుపోతున్న ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్. ఎన్నికల సంఘం నిబంధనలు మందుబాబులకు నిరాశ. మధ్యమందక ఉసూరుమంటున్నారు మందుబాబులు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఏపీ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ గుర్రాల రవికృష్ణ. చంద్రబాబు సమక్షంలో చేరిక. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.